చూస్తే పాసమైలారం సిగాచి ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 43కు చేరింది. పరిశ్రమలో శిథిలాల కింద మృతదేహాన్ని గుర్తించారు. DNA టెస్ట్ ద్వారా మరో 2 శరీర అవశేషాలను గుర్తించారు. ఆచూకీ లేని 9 మందిలో 2 మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఇంకా 7 జాడ లభించలేదు. మరోవైపు పేలుడు దాటికి కుప్పకూలిన భవనం శిథిలాల తొలగింపు జరుగుతుంది. 7వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, పాసమైలారం సిగాచి ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 43కు చేరింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పాసమైలారం జరిగినటువంటి ఘోర దుర్ఘటన జరిగి ఈ రోజు 7వ రోజు జరిగింది. ఈ రోజు కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మృతుల సంఖ్య ఈ రోజు మరో 3 పెరగడం జరిగింది. ఇందులో దాసరి రామాంజనేయులు ఇస్నాపూర్, అదేవిధంగా చికెన్ సింగ్ అనే మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తి, 3 వ్యక్తులు కూడా చేరడంతో మృతుల సంఖ్య 43కి చేరింది. అయితే గత 2 రోజుల క్రితం సంఘటన స్థలంలో లభించినటువంటి శరీర భాగాలను DNA టెస్ట్ చేయగా 2 గుర్తించడం జరిగింది. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. దీంతో మృతుల సంఖ్య 43కి చేరింది. ఇంకా ఆచూకీ లభించిన వారు 7గా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. 7 కోసం కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు రాత్రి వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ తర్వాత కొనసాగింపు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింపు పైన అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఆసుపత్రిలో ఇంకా 20 మంది వరకు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారిలో కూడా 1-2 పరిస్థితి కొంత విషమంగా ఉందని చెప్పి వైద్యులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని మెరుగైన చికిత్స కోసం ఇంకా పెద్ద ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంత వారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు జరిగినటువంటి 7 రోజుల ఘటన జరిగి 7 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ 7 సంబంధించి వీళ్ళంతా కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా తెలుస్తుంది. వీరి ఆచూకీ కోసం అటు కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారి బంధువులంతా కూడా 7 రోజుల నుంచి ఇక్కడ ఆసుపత్రి చుట్టూ, అదేవిధంగా ఘటనా స్థలం పరిశ్రమ వద్దకు నిత్యం చేరుకుని వారి గోడు వెళ్ళబోతున్న కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా వారిని దృష్టిలో పెట్టుకుని రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఏదైతే మాంసముద్దల వ్యర్థాలు, శిథిలాల తొలగింపు సందర్భంగా దొరికినటువంటి మాంసముద్దలు, శరీర భాగాలను DNA టెస్ట్ కు పంపడం జరిగింది. వాటి ద్వారా DNA టెస్ట్ మ్యాచ్ అయిన వారిని చనిపోయినట్లుగా ప్రకటించి ఆ శరీర భాగాలను ఆయా కుటుంబ సభ్యులకు అప్పగించి స్వస్థలాలకు పంపించడం జరుగుతుంది. ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పి అధికారులు ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ పరశురాం.